1996లో మీనా, వినోద్ కుమార్ నటించిన 'పంజరం' అనే సినిమాలో కోట గారి నటన చూసి అసహ్యించుకున్న ఆడోళ్ళందరూ ఆయన ఎక్కడ కనపడితే అక్కడ కొట్టడానికి రెడీ అయిపోయేవారట. ఈ సినిమా విడుదలయ్యాక ఈటీవీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని ప్రేక్షకులతో స్వయంగా పంచుకుంటూ నవ్వుకున్నారు. "నమ్మించడం నటుడి లక్షణం" అనే వాక్యానికి ఇంతకు మించిన ఉత్తమ ఉదాహరణ మరోటుంటుందా? కథలో కామెడీ విలన్ క్యారెక్టర్ ఉందా? అయితే కోటగారికి కబురెట్టండి. కక్కుర్తి ఫాదర్ క్యారెక్టర్ కావాలా? శ్రీనివాసరావు గారిని బుక్ చేసేయండి మరి. కన్నింగ్ మామ పాత్ర ఉందా? ఆయనే రావాలి మరి. సీరియస్ ఫాదర్, క్రీపీ విలన్ ఇలా ఏ పాత్ర అయినా ఆ పాత్రకి ఈయన తప్పితే ఇంకెవరూ సరిపోరు అన్నట్టుగా నటించే కోటగారి ఆరోగ్యం కొన్ని రోజుల నుంచి బాలేకపోవడం చూసి చాలా బాధేసింది. ఇప్పుడు ఇక మన మధ్య లేరు అని తెలిసినప్పుడు కన్ను మూసింది ఆయన మాత్రమే కాదు. ఆయనతో పాటు ఉన్న ఎన్నో విలక్షణ పాత్రలు, మరెన్నో మరవలేని జ్ఞాపకాలు. మన చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవరో మనల్ని వదిలి వెళ్ళిపోతున్న ఫీలింగ్. అంతే మరి. చిన్నప్పుడు ఏ సినిమాకెళ్ళినా, ఏ థియేటర్‌లో చూసినా ఏదో ఒక పాత్రలో కోటగారు కనపడుతూనే ఉండేవారు. "ఏరా ఎలా ఉన్నావు?" అని చూస్తున్న మనల్నందరినీ పలకరిస్తూనే ఉండేవారు. ముఖ్యంగా ఈవీవి గారి సినిమాల్లో కోటగారు ఉన్నారు అంటే 2:30 గంటల నవ్వుల పండగే. ఆడువారి మాటలకు అద్దాలు వేరులే, ఆ నలుగురు, హలో బ్రదర్, అతడు, అబ్బాయి గారు, కన్యాదానం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, గణేష్, గాయం, నంబర్ వన్, ఈడియట్, ఫ్యామిలీ సర్కస్, టాప్ హీరో, సీతారామరాజు, సూర్యవంశం, అన్నయ్య, తాలి, బావగారు బాగున్నారా, ఏవండి ఆవిడొచ్చింది, మనీ మనీ, గోవింద గోవింద, మామగారు, ఆహనా పెళ్ళంట, అలీబాబా అరడజన్ దొంగలు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. మీకు మా కన్నీటి వీడ్కోలు. వెళ్ళిరండి సార్.